ఏం బాధపడకు, ప్రార్థన చేస్తాం మంచిగా అవుతుంది. సరేనా? అమ్మ మాకు అస్సలు ఆరోగ్యం మంచిగా లేదు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఈస్ January 7th. యాక్చువల్లీ నేను ఇంటికి వచ్చి కొన్ని పనులు చేయాలనుకున్నా, కానీ చేయాలి. సో అందులో ఒక థింగ్ ఏంటి అంటే టీవీ రిమోట్ కాదు, ఇది ఫ్యాన్ రిమోట్. ఇది పాలిక్యాబ్ వాళ్ళ ఫ్యాన్ పైన తిరుగుతుంది కదా. రిమోట్ పని చేస్తలేదని కంప్లైంట్ వచ్చింది, బట్ రిమోట్ అయితే పని చేస్తుంది. సో మళ్ళీ ఒకసారి అంతా చెకప్ చేసి చూపిస్తాను. ఇదే పాలిక్యాబ్ వాళ్ళది ఫ్యాన్. సో ఇప్పుడు 1 మీద ఉంది. ఇప్పుడు ఇది 2 స్పీడ్, ఇది 3 స్పీడ్, ఇది 4, ఇది 5 అండ్ ఇది 6. ఇక్కడ ఇంకొకటి బూస్ట్ బటన్ కూడా ఉంది, ఇంకొకటి బ్రీజ్ అని ఉంది, బ్రీజ్. సో ఇందులో రివర్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు రివర్స్ ప్రెస్ చేసిన ఇక్కడ ఉంటుంది రివర్స్. సో చూద్దాం రివర్స్ ఎట్లా తిరుగుతుందో. ఎవరన్నారు మమ్మీ రివర్స్ వస్తుందని? చాక్లెట్ తినద్దా? ఎందుకు? తింటే ఏమవుతుంది? కేక్ తినొద్దా? ఎందుకు? సో ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, ముత్యంపేట. అక్కడికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళని కలిసి రావాలి. సో నేను ఇక్కడికి వచ్చిన కదా, చాలా రోజులైంది. సో అక్కడికి పోకుంటే మా అమ్మమ్మ బాధపడుతుంది. జోనా, నేను, మా మమ్మీ వెళ్తున్నాము. డాడీ ఇంటికి పోతున్నామా? డాడీ ఇంటికి కాదు, పామ్మ అవుతుంది. డాడీ ఇంటికి పోతలేమ్మా, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం. జగిత్యాల బస్ స్టేషన్. మలయాళ మౌత్ అల్సర్ అయింది, అందుకే మాట్లాడలేదు కొంచెం. ఇది అంతా క్రికెట్ ప్లే గ్రౌండ్ ఉంటుండే, మళ్ళీ నీళ్ళతో నిండింది. దీన్ని చెరువు అని అంటారు. యాక్చువల్లీ ప్లేస్ నేమే చెరువు. ఇక్కడ చూడండి, కోతుల బాధకు అట్లా జాలీలు వేసుకున్నారంట. ఇనుప సమాన్ అంట, ఇనుప సమాన్ దుకాణం. ఎవరికైనా ఇనుప సామాన్ ఉంటే ఇక్కడ తెచ్చేసేయండి. ఇదే చెరువు, బురద అయిపోయింది. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఇక్కడ చూడండి ఏడు దాకా వచ్చినాయి వాటర్. చలికాలంలో ఇంకా వాటర్ అట్లనే ఉన్నాయి. యాక్చువల్లీ ఇదంతా ఇక్కడ క్రికెట్ ఆడుతుండే, కిందికి ఉంటుండే. బ్యాక్గ్రౌండ్లో ఉన్న చెట్టు ఒక 40 years బ్యాక్ నుంచే ఉంటుండేనంట. ఫ్లోరింగ్ వేయించారు కదా. ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. లెట్స్ గో. అమ్మమ్మకి అస్సలు ఆరోగ్యం మంచిగా లేదు. అమ్మమ్మ ఓ అమ్మమ్మ దగ్గరకో. బామ్మ ఎట్లున్నావు అని అడుగు. దావగాని పోవాలి మరి, గిట్ల అయితే ఎట్లా? అత్తనానే మరి పేయిండు. ఏ జోరా చూడు, హీటర్ లోపల వంటురా. ఈయనే వండుకుంటున్నావా మరి చలికి? ఇట్లల్లా అన్ని ఉబ్బినాయి, చేతులల్లా ఇన్ని ఉబ్బినాయి కదా మొత్తం. ఈ చేతులల్లా, ఈ మట్టలల్లా సో ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ వాటర్ కనెక్షన్, ఇక్కడ కింద బావి ఉంటుంది. ఇవి వాష్రూమ్స్. అమ్మమ్మ కట్టుకోమన్నట్టు మీ ఇంటికి పట్టుకుంటే లేవై ఇంత పుణ్యంగా పడుతున్నా. 15-20 రోజులు అవుతుంది నొప్పులు లేచి. మొత్తం అమ్మమ్మ వాళ్ళు ఫ్లోరింగ్ వేయించారు. ఇక్కడ పైన చిన్న ఫ్యాన్ ఉంటుంది. ప్రస్తుతం అయితే ఇది మొత్తం వైట్ ఫ్లోరింగ్ వేయించారు. ఇక్కడ ఇదొక రూము. అక్కడ ఉన్నాడు మా మామయ్య. ఇది మా అమ్మమ్మ, మా అమ్మమ్మ, మా తాతయ్య, మమ్మీ, డాడీ. ఇది అక్కడ కూడా ఉండేది ఫోటో. ఇది ఒక బెడ్, లోపల ఇంకొక బెడ్ ఉంటుంది. ఇది ఇంకొక రూము. ఈ ఫ్లోరింగ్ కూడా రీసెంట్ వేయించారు. స్నానం చేసే వాష్రూమ్, ఇక్కడ సింక్ అండ్ అది వెస్టర్న్ టాయిలెట్. ఇది కిచెన్, ఫ్రిడ్జ్ ఏం లేవు.
కుడుము వేసిందంట అమ్మమ్మ. కుడుము ఏ జోనా జోనవా దాక్కున్నాడు. లెట్స్ గో ఆట. అమ్మమ్మ వాళ్ళకు కర్రీ అంటే ఎగ్ ఫ్రై, రైస్ కూడా. ఏ జోనా సైకిల్ వద్దు, ఇక్కడ ఆడుకో, ఇక్కడ ఆడుకో. ఏమన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు? అన్ననే కావాలి, అన్న దగ్గర సైకిల్ ఉంది. ఏం బాధపడదు, ప్రాబ్లం చేస్తాం మంచిగా అవుతుంది. సరేనా? ఎలక్ట్రిక్ బస్, ఛార్జింగ్ సాకెట్, గ్రీన్ బస్సా. బస్సులో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది, సీసీటీవీ కెమెరా ఉంది. ఎలక్ట్రిక్ బస్సులో ఏం చేంజ్ అయిందంటే, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చునిద్దాం అనే పాయింట్ మిస్ చేసారు వీళ్ళు. ఇంకొకటి, డ్రైవర్ అన్న జర భద్రం, మా పానాలు నీ చేతులనే ఉన్నాయి అనే ఒక స్టేట్మెంట్ ఉంటుంది, అది కూడా తీసేసారు. నేనైతే ఈ బస్సులు ఫ్రీ కాదని అనుకున్నా, కానీ ఆఖరికి ఈ బస్సులను కూడా మన గవర్నమెంట్ ఫ్రీ చేసి అసలు రెవెన్యూ ఎక్కడ నుంచి వస్తుంది నాకు అర్థం కాదు. కానీ ఇది పెయిడ్ టికెట్ అని అనుకున్నా, పెయిడ్ టికెట్ కాదంట, లేడీస్కి ఫ్రీ అంట. ఏం చెప్పేస్తుంది బస్సులో అసలు పోయినట్టే అనిపిస్తుంది. మళ్ళీ మస్తు మెత్తగా ఉన్నది, ఎత్తేస్తలేదు. మళ్ళీ ఇంకా ఫ్రీ టికెట్ అట, సీట్లు కూడా సూపర్ లగ్జరీ సీట్ల లాగా ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్ ఉంది. అక్కడ డిలక్స్ పోతుంది, అది కూడా అది. ఇక రాను కాలంలో మొత్తం ఇక ఇవే అయ్యేటట్టున్నాయి నాకు తెలిసి. పకోడీ ఉంది, గరం పకోడీ నీ ఇష్టం, ఎంతైనా కట్టి. మేడిపల్లి బెస్ట్ పకోడీ ఇక్కడనే దొరుకుతుంది. తీసుకుంటున్నా. ఎక్కడ దొరకదు ఈ టేస్ట్ నాకు తెలిసి, జైత్యాల డిస్ట్రిక్ట్లో ఎక్కడ దొరకదు అంతే. చూపెడతా. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అమ్మకు? 17 years. ఇక్కడ కుక్క చూడండి, దానికి గింత భయం లేనట్టు రోడ్డు మీద చేతులు పెట్టి వంటుంది. దానికి గింత భయం లేదు. అది బండ్లు వస్తున్నా కానీ ఆడ నుంచే ఉంటుంది కానీ జరుగుతలేదు. ప్లేట్ తీసుకురా జోని, ప్లేట్ ఇవ్వను. 40 rupees. మేడిపల్లిలో ది బెస్ట్ పకోడీ అంటే ఎక్కడ దొరకదు నాకు తెలిసి, హైదరాబాద్లో కూడా ఎక్కడ దొరకదు ఇంత టేస్ట్. బెస్ట్ పకోడీ, ఆయిల్ కూడా అంతా వచ్చినట్టు ఉండదు. ఈరోజు కర్రీ ఎగ్ ఫ్రై, ఇది కూడా ఒక స్పెషల్ డిష్. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా బయలుదేరదామని అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకా అన్నీ సదురుకునుడు అయిపోయింది, ఇక పోవుడు ఒకటే ఆలస్యం అన్నది. Finally, it's time to say goodbye to family and I'm going to come to Hyderabad. ఇప్పుడు టైం అరౌండ్ 10:30 అవుతుంది. మమ్మీ బాయ్. జన బాయ్, నేను పోతున్నా. జన బాయ్, నేను వెళ్తున్నా. బాయ్ బాయ్ మమ్మీ. అవ్వ బాయ్ బాయ్. జాగ్రత్త, మంచిగా ఉంది సరేనా? నేను ఇక మళ్ళీ ఎండాకాలం వస్తా సరేనా? అందరికి బాయ్ చెప్పు. సరే మమ్మీ బాయ్. బాయ్ బాయ్. ఏడో అక్క బాయ్. జోనా బాయ్. బాయ్ బాయ్ డాడీ.